శ్రీ గురుభ్యో నమ. ఐబిఎం ప్రేక్షకులకు శుభాభినందనలు. మనకు ముఖ్యంగా నవగ్రహాల సంచారంలో ఈ 12 రాసులలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారకత్వములు, భావకములు అంటారు వాటిని. అంటే ఒక్కొక్క దాని యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోవాలంటే రాశి చక్రములు ముఖ్యంగా మొట్టమొదటి ప్రదేశం అనగా లగ్నం, దానికి తనుభావము అంటారు. అంటే పర్సనాలిటీ, మూర్తిమత్వం, ఆ మనిషి యొక్క మూర్తిమత్వం. ఇక రెండవది లాభస్థానం అంటారు. అంటే రెండవ ప్రదేశం, రాశి నుంచి లగ్నం నుంచి రెండవ ప్రదేశం. తర్వాత మూడవ ప్రదేశాన్ని సోదర సంబంధమైనటువంటి విధంగా మనం తెలుసుకోవచ్చు. లగ్నం నుంచి మూడో ఇల్లు సోదర సోదరీమణుల యొక్క అన్యోన్య భావం. ఇక నాలుగవది తల్లిని గురించి తెలుస్తుంది, మాతృస్థానం గురించి తెలుస్తుంది. ఐదవది పుత్రస్థానం, సంతాన స్థానం నుంచి ఐదవది. ఆరవది రోగస్థానమైన, శత్రుస్థానమైన మనకి ఏదైనా తెలుసుకోవాలంటే లగ్నం నుంచి 6వ ఇల్లు చూడాలి. ఇక ఏడవది ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకునే విషయం సప్తపది అంటారు. పెళ్ళి ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా వివాహం గురించి తెలుసుకోవాలంటే లగ్నం నుంచి 7వ ఇల్లుని కళత్రకారకుడు అంటారు. కళత్రం అంటేనే భార్య. ముఖ్యంగా లగ్నం నుంచి 7వ ఇల్లు చూసినప్పుడు ఆ గ్రహ అధిపతులు ఉంటారు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిపతులు ఉంటారు. అది మరొక ప్రశ్నలో మనం చెప్పుకుంటాం. ఆ గ్రహాన్ని చూసి అది మిత్రగ్రహమా శత్రుగ్రహమా, అంటే అమ్మాయి యొక్క లగ్నం నుంచి 7వ ఇల్లు ఉన్నటువంటి గ్రహము, అబ్బాయిని యొక్క లగ్నం నుంచి 7వ ఇల్లు ఉన్న గ్రహము రెండు కూడా మిత్రంలో ఉన్నాయా శత్రువులో ఉన్నాయా, వివాహ బంధం కుదురుతుందా లేదా అనేది చూడడం సప్తమ స్థానం అంటారు. దాన్ని సప్తపది అంటారు. ఇప్పుడు మనం అనుకునే ప్రశ్నకు సమాధానం అదే అన్నమాట. అందువలన వివాహం చూడాలంటే మనం ముఖ్యంగా 3 విషయాలు చూడాలి. ఒకటి గ్రహమైత్రి అంటారు. అంటే ఉదాహరణకి వివాహం చేయాలి అంటే కొన్ని గ్రహాలకు అనుకూలత ఉంటుంది, కొన్ని గ్రహాలకు అనుకూలత ఉండదు. అందువలన ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిపతులు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా రోహిణి నక్షత్రంలో పుట్టారనుకుందాం. అమ్మాయి రోహిణి నక్షత్రంలో ఉంటుంది, అబ్బాయి తులా నక్షత్రంలో ఉంటాడు అనుకుందాం. అంటే రోహిణి నక్షత్రానికి రాశ్యాధిపతి వృషభ రాశి, తులారాశిలో ఉదాహరణకి స్వాతి నక్షత్రంలో పుడితే తులారాశి, దానికి అధిపతి ఎవరంటే శుక్రుడు. అందువలన ఈ గ్రహముల మైత్రిలో దేనికి సరిపోతుంది అనేది వివాహ సంబంధంగా మనం చూడాలి. దాన్ని గ్రహమైత్రి అంటారు. అలాగే తారాబలం అని ఈ రెండు కూడా వివాహ సంబంధంగా చూడాలి. అలాగే ముఖ్యంగా లగ్నం నుంచి 7వ ఇల్లు సప్తపది వివాహ సంబంధంగా ఆ గ్రహమైత్రి చూడాలి. అందువలన ముఖ్యంగా ఏ రాశులకి ఎటువంటి గ్రహమైత్రి ఉంటుందంటే ఉదాహరణకి వృషభ రాశికి తులారాశికి, అలాగే మిథున రాశికి కన్యా రాశికి, అలాగే మీన రాశికి, ఈ వృషభ రాశిలోను తులారాశిలోను కన్యా రాశిలోను మిథున రాశిలోను మకర రాశిలో కుంభరాశిలో ఈ జన్మించిన ఈ 6 రాశుల్లో ఉండేటువంటి నక్షత్రాల వారికి కుదురుతుంది. దాన్ని గ్రహమైత్రి అంటాం. అలాగే తారాబలం అనేది రెండవది ఇంపార్టెంట్. మనస్సు ఒకరినొకరు అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఉండాలంటే తారాబలం అంటారు. అంటే అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రం వరకు లెక్కించి ఈ రెండును కూడా కూడించి, అంటే అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రం వరకు టోటల్ చేసి అందులో 9తో భాగిస్తే 2, 4, 6, 8, 9 శేషం వస్తే వివాహం చేయొచ్చు. లేదా 1, 3, 5, 7 కన్నా శేషం వస్తే 9తో భాగించినప్పుడు దాన్ని చేయకూడదు అంటారు. ఇది ముఖ్యంగా మనం అనుకున్నటువంటి సప్తపది అంటే వివాహం సంబంధంగా ఇంతవరకు మనం సూక్ష్మంగా తెలుసుకున్న విషయాలు.